మందహాసాం స్ఫురదిందీవరలోచనాభి రామా అరవింద సమాన సుందరాస్యా అరవిందాసన సుందరీం ఉపాసే. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే. ఈ జగత్తులో మానవుడు భయపడేది మరణానికి మాత్రమే. ప్రతి మనిషికి చావు అనగానే ఒక భయం. కానీ ప్రపంచంలో మానవుడు తప్పించుకోలేనటువంటిది ఏదైనా ఉంది అంటే అది మృత్యువే. మృత్యువుకు వయస్సుతో నిమిత్తంలే, మృత్యువుకు కులంతో సంబంధంలే. ఈ లోకంలో అవతార పురుషుడైనా సరే శరీరము ధరించినాడు అంటే పంచభౌతికమైనది వదిలిపెట్టవలసిందే. ఈ నియమం ఒక మనిషికి మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులకు ఒకే ఒక్క నియమం. తేడా అల్లా కొన్ని జీవులు ఎక్కువ బతుకుతాయి, కొన్ని జీవులు తక్కువ బతుకుతాయి. పోవడం మాత్రం అందరికీ కామన్ రూల్. ఈ పోయే లోపల ఏం తెలుసుకోవాలి? చావు వచ్చే లోపల తెలుసుకోవలసినది ఏదైనా ఉందా? అది చెప్పేదే సనాతన ధర్మం. మతం కోసం ప్రాణం తివ్వమని చెప్పేటువంటివి కొన్ని మతాలు. కానీ ప్రపంచంలో ఎవడైనా సరే బ్రతికించు అని చెప్పేది సనాతన ధర్మం. వాడు ఎవడైనా సరే. అందుకే ఇది ఉదాత్తమైనటువంటి సంస్కృతి. చావును ఎదుర్కొనేటువంటి వాడు, చావుకు అడ్డు నిలిచేటువంటి వాడు రాక్షసుడు, చావును యాక్సెప్ట్ చేసేటువంటి వాడు జ్ఞాని. అందుకే మీకు చూడండి, ప్రపంచంలో భక్తులెవ్వరూ మరణాన్ని జయించటం కోసం తపస్సు చేయలే. మరణాన్ని జయించటం కోసం తపస్సు చేసినటువంటి వాళ్ళంతా రాక్షసులే అయ్యారు. అంటే అర్థం ఏంటి? సృష్టికి విరుద్ధంగా వెళ్ళేటువంటిది రాక్షసత్వం, సృష్టికి అనుగుణంగా వెళ్ళేటువంటిది మానవత్వం. ప్రకృతిని అనుసరించు మానవత్వం, ప్రకృతిని అణిచివెయ్యి రాక్షసత్వం. నువ్వు మానవుడివా దానవుడివా, ఏది కావాలనుకుంటున్నావు అది నీ చేతిలో ఉంది. భగవంతుడు దయామయుడు.
అన్ని ఆప్షన్స్ మనకిచ్చాడు. తీసుకోవలసిన చాయిస్ నీదే. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మాకేం చెయ్యలే. ఎప్పుడూ నింద భగవంతుడి మీద వెయ్యకండి. ఇది సత్సాంగత్యం, ఇది దుస్సాంగత్యం, ఇది మంచి, ఇది చెడు. కోరుకోవలసింది ఎవరు? నువ్వా? ఇంకెవరు? నువ్వే కోరుకోవాలి. కానీ చెడువైపు ఆకర్షితులై చెడు కోరుకొని చెడిపోయేటువంటి వారే ఈ లోకంలో ఎక్కువ మంది. కష్టమైనప్పటికీ ధర్మాన్ని నమ్మి ధర్మ మార్గంలో ఉండేటువంటి వారు కొంతమందే. ఆ కొంతమందినే మహానుభావులు అన్నాం, ఈ కొంతమందినే దుర్మార్గులు అన్నాం. కాబట్టి మీరు మహానుభావులు కావాలా, మీరు దుర్మార్గులు కావాలా అనే ఆప్షన్ మీ ముందర ఉంటే ఏది కావాలో మీరు నిర్ణయం చేసుకోవాలి. మహాభారతం మీకు రెండు చెప్తోంది. ధర్మరాజుగా ఉండు, దుర్యోధనుడిగా ఉంటావా? దుర్యోధనుడిగా ఉంటా, చివరికి తొడలు విరిగిపోయి దిక్కులేని చావు చావాల్సి వస్తుంది. ధర్మరాజుగా ఉంటా, సంసారంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చిట్ట చివరికి శాశ్వతమైన సుఖాన్ని పొందగలుగుతా. అంటే ఇంత క్లారిటీగా జీవన విధానాన్ని ఆవిష్కరింపచేసినటువంటి సంస్కృతి ప్రపంచంలో ఒకే ఒక్క సంస్కృతి, అది మన భారతీయ సంస్కృతి. అందుకే ఎప్పుడు కూడా గర్వపడాలి. ఎందుకు గర్వం అంటే, సమున్నతమైన ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. హిందువుగా పుట్టినందుకు గర్వపడాలి. హిందుత్వాన్ని అవలంబిస్తున్నందుకు నువ్వు గర్వపడాలి. హిందుత్వం ఇది మతం కాదు, జీవన విధానం, ధార్మిక సిద్ధాంతం. చాలా ఆలోచన చేసిన తరువాత మీకు అర్థమవుతుంది. అందుకే ఈ మధ్య కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త కేటగిరీలు. ఇప్పుడు ఏదో చెప్తున్నారు, జెన్జీ తరమట. ఈ 2025 నుంచి పుట్టే వాళ్ళంతా జెన్ బీటా అంట. 2025 వరకు, 2014 నుంచి 2025కు ఉన్నటువంటి వాళ్ళంతా జెన్ ఆల్ఫా అనట. అంతకు ముందు పుట్టినటువంటి వాళ్ళు జెన్ జీ అట. అంతకంటే ముందు 1980 నుంచి 2000 మధ్యలో పుట్టినటువంటి వారు మిలీనియం అట. అంతకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు ఇంకేదో పేర్లు, ఈ కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త తరాలను ఆవిష్కరింపజేస్తున్నారు. కానీ మనకు తెలిసిన తరం ఒక్కటే. తద్దినం పెట్టేటప్పుడు మనకు అర్థమవుతుంది, పితృపితామహ ప్రపితామహ. మా తండ్రి, మా తాత, మా ముత్తాత, మనకు తెలిసింది ఇంతే, అంతే. మా తాతలు ఎలా ఉన్నారు, మా తండ్రులు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం, మా పిల్లలు ఎలా ఉన్నారు. కాలం మారుతోంది, కాలం మారదు. నేను 2 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు మంచిర్యాలలో ఇదే ప్లేస్లో ఇలాగే ఉన్నా. హైలైఫ్ హోటల్ అలాగే ఉంది, ఆ హోటల్ యజమాని అలాగే ఉన్నాడు, అవోపా సభ్యులు అలాగే ఉన్నారు, చాలామంది ఇలాగే ఉన్నారు. తేడా అల్లా కొంతమంది కింద కూర్చున్న వాళ్ళు కుర్చీల మీద కూర్చున్నారు, కాళ్ళు కింద పెట్టుకునే కొంత కాళ్ళు పైకి పెట్టుకోవాలంటే సంకోచపడుతున్నారు. కొంత రంగు వేసేసుకున్నాం, దృష్టి తగ్గిపోయింది. తేడా ఎక్కడ? కాలం అలాగే ఉంది, వ్యక్తిలో మార్పు వచ్చింది, ఆకారంలో మార్పు తప్ప మనస్తత్వంలో మార్పు రావద్దు. మనస్తత్వంలో మార్పు రావాలి, వయస్సుకు తగ్గట్టు రావాలి. నేను 75 ఏళ్ల వయస్సు
30 ఏళ్ళ వాడిలాగా నేను ఉండాలి అనుకుంటే బ్యాలెన్స్ కాదు, బ్యాలెన్స్ ఉండదు. ఏ వయసు వాడివి ఆ వయసుకు తగ్గట్టుగా ఆలోచిస్తే అది పరిపక్వత. వయసుకు మించి ఆలోచన చేసినా కష్టమే. అందుకే ప్రకృతి ఎప్పుడెప్పుడు ఏమేమి నీకు కావాలో అవన్నీ ఇస్తూ పోతుంటుంది. మనకేమిటంటే ఎక్స్ట్రా కావాలి. ఎక్స్ట్రా కోరుకున్నవాడే రాక్షసుడు, అందుకే పోయారు. ఎక్స్ట్రా లేకుండగా ఉన్నదానితో తృప్తి పడ్డారు, వారు స్థితప్రజ్ఞులయ్యారు. ప్రహ్లాదుడు ఆనందంగా ఉన్నాడు, పేరు చెప్పుకుంటున్నాం. ఆశతో పుట్టాడు హిరణ్యకశిపుడు, స్తంభము నుంచి ఉద్భవించి చీల్చి వేశాడు, చెండాడి వేశాడు. కాబట్టి మనమంతా ఏం చెయ్యాలి అంటే, ఈ శరీరం విడిచే లోపల నువ్వేమిటో నీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే కొంతమంది ఏమిటో వెంటనే ప్రశ్న వేస్తారు, నేనేమిటో అర్థం కాకుండానే చచ్చిపోతే మళ్ళా పుడతావు, మరలా జన్మ వస్తుంది, ఆ జన్మ ఇంతకంటే బాగుంటుంది. ఒక్కటి ఉంచుకుంటూ అని ఎప్పుడు కూడా జన్మ లేదు అని అనుకోవద్దు ఎవరికి కూడా. ఖచ్చితంగా జన్మ ఉంది. ఈ జన్మ మీరు బాగుపరుచుకోవటానికి మీకు భగవంతుడిచ్చిన అవకాశం, గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిచ్చెనెక్కి పైకి వెళ్ళాలా, లేదు నిచ్చెన దించి జారి కింద పడాలా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరందరూ అంటే, పరమపద సోపాన పటంలో పెద్ద పాము పక్కన ఉన్నారు. దాన్ని దాటి ముందుకు వెళ్తే వైకుంఠం చేరుకుంటారు. లేదు మరల ఇక్కడి నుంచి ఈ పాము లోపల పడ్డారంటే మరలా మీకు ఎక్కడి నుంచి మొదలయ్యిందో అక్కడ మొదలవుతారు. అలా అవ్వాలని అనుకుంటే పాప పనులు చేయండి. అలా అవ్వద్దు అనుకుంటే ధర్మాన్ని ఆచరించి కొంత ఇంటలెక్చువల్గా ఆలోచన చెయ్యండి. 60 ఏళ్ళు దాటాయంటే ముందు పోవలసింది స్వార్థం పోవాలి. నేను, నా కుటుంబం, స్వార్థం విడిచిపెట్టు. మన అదృష్టం ఏంటంటే మన పిల్లలంతా పచ్చి స్వార్థపరులు, చాలా స్వార్థపరులు. ఇప్పటి పిల్లలు చూశారో లేదో, రివ్వున రెక్కలొచ్చి అమెరికాకి ఎగిరిపోతున్నారు. రావాలి అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులతో, అమ్మ మాకు రావాలని ఉంది కానీ మా పిల్లలు వద్దంటున్నారమ్మా. వాడి పిల్లల మాట వినాల్సి వస్తుంది కానీ మరి మా తల్లిదండ్రులకు మేము పిల్లలమే కదా, మా మాట తల్లిదండ్రులు ఎందుకు మేము వినకూడదు అన్న ఆలోచన ఎవడైనా చెయ్యగలుగుతున్నాడా? అందుకే స్వార్థం అక్కడే ఉంది. అందుకే నన్ను అడిగితే చాలా మందికి నేను అదే చెప్పాను, ఏం చెయ్యాలి గురువు గారు అంటే, కమ్ బ్యాక్, వచ్చేయి. ఎలా రావాలండి? చాలా కష్టం. ఏం కష్టం లేదు, మనస్సుతో స్థిమితం చేసుకుంటే రాకూడదా? రావాలని లేదా? ఇంకా సెటిల్ కావాలి. ఈ సెటిల్ అనే పదమే దిక్కుమాలిన పదం. ఇంకా సెటిల్ కావాలంటే ఇంకేం సెటిల్ కావాలి? మంచిర్యాలలో ఒక కొంప ఉంది పెద్దది, పెద్ద ఇల్లు అయితే ఉంది. తల్లిదండ్రులు రూపాయి అడిగే స్థితిలోనైతే ఎవరూ లేరు. మీకు పెట్టగలిగే, మీరు ఇంటికి వచ్చి ఉన్నప్పుడు మీ ఖర్చులన్నీ భరించగలిగే స్థితిలోనే తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకేం కావాలి మీకు? ఏమీ లేదు. ఆశ, కంఫర్ట్ జోన్. ఈ రకమైనటువంటి బలహీనతలతో బంధాలు పాడైపోతున్నాయి. బంధాలకు విలువ లేకుండా అయిపోయింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మిగులుతున్నాయి. మానవత్వం అనేటువంటిది మంట కలిసిపోయి స్వార్థపూరితమైనటువంటి రాజ్యం ఏలుతున్నది.
కళ్ళ ముందు ఆ బల్బుల్లాగా మాడిపోతున్నారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. మొన్న చూశారు కోవిడ్ వచ్చినప్పుడు దిక్కుమాలిన చావులన్నీ చూశారు. కనీసం చివరి చూపు కూడా నోచుకోలేకుండగా మున్సిపాలిటీ బండీల్లో పడేసేసి శవాలను దిక్కుమాలినట్టుగా దహనం చేసేసి ఆ చెంబుల్లో పొడి పెట్టి ఎముకల పొడి ఇచ్చినటువంటివి చూసినప్పటికీ జ్ఞానం కలగలేదంటే ఈ మానవ జాతి ఎప్పుడు మారాలి, ఎప్పుడు ఆలోచనలో పడాలి? అందుకే మారే ఆలోచన ఇప్పుడే చెయ్యండి. కాబట్టి మీకు మీ సంతానం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులకు కూడా అంతే ముఖ్యం అన్న ఒక రకమైనటువంటి భావనను తీసుకురాగలగాలి. భారతదేశానికి ఉన్నటువంటి అసలైన బలం ఏమిటి అంటే, భారతదేశ బలమే యువత, కుటుంబం. ఈ రెండు. కుటుంబం అనే సంస్కృతి లేదు కాబట్టే పాశ్చాత్య దేశాలన్నీ పాడైపోయాయి. కుటుంబ సంస్కృతి అనేటువంటిది పరిడవిల్లింది కాబట్టే ఇవాళ 135, 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో కూడా ఏవి ఇబ్బందులు లేకుండా ఆనందంగా మనం పరిగెత్తుతున్నాం. జీడిపి వృద్ధి పొందుతోంది. దీన్ని మరల తీసుకురావాలి ఒక సంస్కృతి అంటే, ఇప్పటి తరాన్ని వెనక్కు లాగాలి. మీ పిల్లల్ని తీసుకురండి. మీ సంస్కృతి కేవలం చెప్పితే లాభంలే. మన సనాతన సంస్కృతి సంప్రదాయాలను కూడా వారసత్వంగా వాళ్ళకి అప్పచెప్పగలగాలి. ఇప్పటి పిల్లలు చాలా మంచి పిల్లలు, కొంత మనం అలవాటు చెయ్యట్లే. అలవాటు చేస్తే వింటారు. మనమే చిన్నప్పుడు వీడు బాగా చదవాలి, ఐఐటిలో వాడికి చిన్నప్పటి నుంచి ఇంజక్షన్లు ఇచ్చి నువ్వు ఐఐటి గొంగలి పురుగును నువ్వు గొంగలి పురుగు ఇలా అలా అయిపోయి అది ఎలా మారిపోతూ ఉంటుందో చూడండి. భ్రమర కీటక న్యాయం అని ఒక కీటక న్యాయం ఉంది. భ్రమరం కీటకాన్ని భ్రమరంగా మార్చేస్తుంది, భ్రమర కీటక న్యాయం. అలాగే పుట్టినప్పటి నుంచి చైతన్యలో నారాయణలో వేసి నువ్వుగా అంటే వాడు అదే అయిపోయి చివరికి అందకుండా వాళ్ళు ఖండాలు దాటి బయటకు వెళ్ళిపోయారు. మీరంతా ఫేస్ టైములలో దీంట్లో చూస్తూ హాయ్ బేబీ ఎలా ఉన్నావు, గుడ్ మార్నింగ్, పొద్దునో కాలు సాయంత్రమో కాలు. ఎందుకు పనికి మాలిన కాల్స్? ఇంట్లో కొడుకు కోడలు భార్య భర్త మనుమలు మనమరాళ్ళు. ఈ ఆనందం కోట్ల రూపాయలతో వస్తుందా? రాదు. బాల్యాన్ని వెనక్కి తీసుకురాగలమా? తీసుకురాలేం. కాబట్టి నేనేమంటా అంటే, పరిగెత్తకండి, డబ్బు వెంట పరిగెత్తకండి, హోదాల వెనుక పరిగెత్తకండి. రోగాల బారిన పడి శరీరం అనేటువంటిది నాశనం అవుతోంది. కొత్త రోగాలు వస్తున్నాయి. ఉన్నంతలో సంతృప్తిగా ఉంటూ, ప్రశాంతంగా తింటూ, ప్రశాంతంగా ఉంటూ, ప్రశాంతమైన ఆలోచనలు చేస్తూ, ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించని జీవన విధానాన్ని మీరు అవలంబించి, ఇతరులకు అయితే నేను మంచి చేస్తా తప్ప ఎవడికి హాని చెయ్య, ఎవడి కుటుంబంలో నేను పాడు చెయ్యకుండా వాడిని జాగ్రత్త పరుస్తా, అయితే సహాయం చేస్తా, కానీ ఈ దేశానికి ఈ ధర్మానికి నేను ద్రోహం చెయ్య అని ప్రతి కుటుంబంలో ఆ కుటుంబం కనుక ఇలా ఆలోచిస్తే ఈ రోజున భారతదేశం మరల బ్రహ్మాండమైనటువంటి శిఖరాగ్రం మీద నిలబడుతుంది. నిలబడే ప్రయత్నం ఇప్పటి నుంచి మనం చేస్తే తప్పకుండా అవుతుంది. ఈ తరమంతా బాగుంది. 70లలో పుట్టిన వారు, 75లో పుట్టిన వాళ్ళు, 80లలో పుట్టిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఈ చెప్పే కదా, ఈ జెన్ ఆల్ఫాలు జెన్ బీటాలు, ఈ జెన్ ఆల్ఫా జెన్ బీటాలను తీసుకొచ్చి మరల మిలీనియంలో పడేస్తే ఈ పేర్లు ఉన్నాయి కదా, ఈ జెన్ ఆల్ఫా వీరందరూ చాలా సూపర్ కిడ్స్. వీళ్ళు ఈ కిడ్లకు కావాల్సింది ఏమిటి అంటే సరి అయిన రీఛార్జ్, సరి అయిన సాఫ్ట్వేర్. ఆ రోబో సినిమాలో ఎక్కించినట్టుగా ఆ ఎర్రది ఎక్కిస్తే లాభం లేదు, గ్రీన్ ఎక్కించండి.
విలనిజం ఎక్కించకండి, హీరోయిజం ఇవ్వండి. రాముడి గురించి చెప్పండి, రావణాసురుడి క్యారెక్టర్ అక్కర్లే. ఎందుకంటే ఒక తెగ ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ రీల్స్లో, దీంట్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, మొన్న ఒక చోట తమిళనాడులోనే రావణాసుర విగ్రహానికి బదులు రాముడి విగ్రహాన్ని తగలబెట్టారు. ఇది నెగటివ్ థింకింగ్. ఈ నెగటివ్ థాట్స్ కలిగినటువంటి వాళ్ళు చుట్టూ సమాజంలో మన చుట్టే ఉంటారు. ఈ నెగటివ్ థాట్స్ లోపల పడకుండా మనం ఉండగలగాలి అంటే దానికి సాధన కావాలి, దానికి సాంగత్యం కావాలి. రోజు ఎంతమంది ఇంట్లో ఒక అరగంట పూజ చేస్తారు? ఓ అరగంట సేపు ప్రశాంతంగా చెయ్యండి. అరగంట కేటాయిస్తారా ఎవరైనా? స్నానం చెయ్యడం, ఈ ఫోను ఇలా పెట్టుకొని దువ్వుకోవటం, ఇలా పెట్టుకొనే మాట్లాడటం, ఇలా పెట్టుకొనే కుక్క కూడా తినేటప్పుడు ఆనందంగా తింటుంది, కానీ మనిషే ఆనందంగా తినట్లే. మనకంటే అవి నయం, తిండినైనా ఎంజాయ్ చేస్తున్నాయి. కానీ మనం భోజనంలో కూడా మరల ఏం పెట్టుకుంటున్నామంటే, ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు కూర్చుంటారు కానీ ఎవడి వాట్సాప్ కాల్ వాడిది, ఎవడి ప్రైవసీ వాడిది, ఎవడి ముచ్చట వాడిది, ఎవడి గోల వాడిది, ఏం తింటున్నామో తెలియదు, ఏం వడ్డిస్తున్నారో తెలియదు, ఏది తెలియదో, సర్వనాశనం. ఈ జీవన విధానాలు మనకొద్దు. భోజనం చేసేటప్పుడు ఫోన్లు పక్కన పెట్టించండి, పిల్లలకి మాట్లాడుకోండి. ఇంట్లో భార్యాభర్తలు కూడా ఓ అరగంట మాట్లాడుకోండి. గమ్మత్తేమిటి అంటే, ఇప్పుడు ఈ విషయాలు కూడా చెప్పవలసి వస్తోంది. అంటే ఇంత దిగజారిపోతుంది అనుకోలే సమాజం, ఇంత దిగజారిపోయింది వాళ్ళ. అంటే భార్యాభర్తల్ని కూడా గమ్మత్తేమిటి అంటే, బెడ్రూమ్లోకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కనీసం గతంలో బెడ్రూమ్లోనైనా మాట్లాడుకునే వాళ్ళు భార్యాభర్తలు. ఇప్పుడు బెడ్రూమ్లో కూడా ఇద్దరు మంచంలో పడుకొని ఇలా 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 ఆవిడ, ఇలా 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 వీడు, ఇటు వీడు తిరిగాడు, ఇటు వీడు తిరగదు. ఎవరి స్క్రీన్ ప్రైవసీ వాళ్ళది, ఎవరి స్క్రీన్ వాళ్ళది. ఏమిటి? ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటారు. ఏమి దిక్కుమాలిన జీవితాలు చెప్పండి. రాత్రి 9 తర్వాత స్లీప్ మోడ్లో పడేయొద్దు దీన్ని. ఆప్షన్స్ 100 ఉంటాయి ఐఫోన్లో. స్లీప్ మోడ్లో ఐఫోన్ పెట్టుకున్న తర్వాత మీకు రాత్రి 9 తర్వాత మీకు కాల్ రానివ్వదు. ఆప్షన్ పెడతాడు, పెట్టుకోం. చెప్పే కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి లైఫ్లో బాగుపడటానికి. కానీ బాగుపడే ఏ ఒక్క ఆప్షన్ మానవుడు తీసుకోవట్లే. తప్పు ఎవరిది అంటే, తప్పు దేవుడిది కాదు, ప్రకృతి కాదు, కోరుకోవటంలోనే మనం తప్పు చేస్తున్నాం. కాబట్టి కోరుకోవటంలోనే మనమంతా అదుపు తప్పుతున్నాం. కోరుకునేది మంచి కోరుకుంటే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ ఆ కోరుకోవటంలోనే రాంగ్ కోరుకోవటం, తప్పు కోరుకుంటున్నాం. అందుకే మంచి కోరుకోవటం, సెలక్షన్స్ ఎప్పుడు కూడా గుడ్ సెలక్షన్ కావాలి. ఎందుకు చెప్పండి? రాత్రి చక్కగా ఓ మంచి విషయం, ఓ ప్రవచనం గురించో దీని గురించో, ప్రవచనంలో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ కట్టింగ్లు చేసి, మొదటి కట్టింగ్ చివరి కట్టింగ్ చేసి, ఈ మధ్యలో చాగంటి వారివి, గరికవాడి వారివి, వారివి వీరివి అన్ని కట్టింగులు చేసి, వీడికి నచ్చినది మాత్రమే వీడు వాడుకునేట్టు. ఇంకేం లాభం? అంటే ఎంత దారి తప్పుతున్నాం. ఇది ఒక ఆవేదనగా చెబుతున్నా. ఆలోచన చెయ్యండి. ఆలోచన చెయ్యకపోతే, అందుకే మీ పిల్లలకి మీరు ఖచ్చితంగా, నేను విదేశాలకు వెళ్తా, ఎవ్రీ ఇయర్ నేను విదేశాలకు వెళ్తా, 2-3 నెలలు అక్కడే ఉంటా. కానీ నేను చేసే పని ఏమిటి అంటే, ఎంత వీలైతే అంత మందిని తిరిగి ఇండియాకు తీసుకురావటమే నా సమున్నతమైన లక్ష్యం తప్ప అక్కడ శాశ్వతంగా ఉండడం కాదు. అమెరికా లాంటి దేశాన్ని ఇవాళ భారతీయులు శాసిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్రపంచం
ఎంత అల్లకల్లోలంగా ఉందో. అల్లకల్లోలం ఇప్పుడు స్టార్ట్ అయింది. 2026 మీకు మంచి ఈజీగా ఉండదు. 2026 దేశారిష్ట యోగాలు 4 ఉన్నాయి, కాలసర్పాది యోగాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఈ 2 సంవత్సరాలు అంతా ఎగుడు దిగుడుగా ఉంటుంది. చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా డబ్బుకు చాలా కటకట ఏర్పడుతుంది, మనీ అనేటువంటిది దొరకకుండా పోతుంది, రెసిషన్ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా రెసిషన్ అనేటువంటిది 2026 స్టార్ట్ అయి 2027 వరకు ఉంటుంది. డబ్బులున్నవాడే హీరో అవుతాడు, భూములున్నవాడు జీరో అవుతాడు. రాసి పెట్టుకుని ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను కాబట్టి, అనవసరమైనటువంటివి చెయ్యకుండా ఉన్నటువంటి వాటితో సద్వినియోగం చేసుకొని వెంటనే 10 రూపాయలు రాగానే వెంటనే ఈఎంఐల్లో మై హోమ్ భూజా, మై హోమ్ బాజా, మై హోమ్ గీజా ఇలా కొనుక్కొని ఈఎంఐలు కట్టలేని స్టేజ్కి వెళ్ళకండి. పరిగెత్తడం ఆపేయండి, భూమి మీద నడిచే ప్రయత్నం చెయ్యండి, ప్రకృతిని చూసి పరవశించి పొండి, దైవానికి 4 సార్లు పారాయణం చెయ్యండి. రోజు ఉదయం లేచిన తర్వాత మీ పూజా గదిలో దీపారాధన చేసి కనీసం దీపం వెలిగించి ఒక 10 నిమిషాలు స్తోత్ర పారాయణం చెయ్యండి. ప్రశాంతంగా ఫోన్ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు, ఎందుకోసం అంటే ఈ ప్రార్థన, ఈ స్తోత్రములు ఏవైతే ఉన్నాయో ఇవి మీ ఆలోచన విధానంలో కొంత మార్పు తీసుకొస్తాయి, కోరుకోవటం ఎలా అన్న విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. ధర్మ సందేహం ఏమిటి అంటే, చెడు కోరుకుంటే భగవంతుడు రాజశ్యామల యాగం ఉంది. ఇవాళ 96 జంటలు అక్కడ సాయంత్రం హోమం చేస్తాయి. 96 జంటలకు ఒక డిజైర్ ఉంది, కోరిక ఉంది. కోరిక లేనివాడు ఎవరు అక్కడ కట్టలే, నాకు తెలుసు. అందరి కోరికలు ఉన్నాయి. ప్రతి వాడికో అప్లికేషన్ ఫామ్ మనస్సులో ఉంటుంది. అది వేసేటప్పుడు రాజమాతని స్వాహ, అమ్మ తల్లి నా కోరిక తీర్చు, నా కోరిక తీర్చు, తీర్చు తీర్చు తీర్చు, నా కోరిక తీర్చు, నా కోరిక తీర్చు. ఇలా 96 జంటలు 100 కోరికలు చెబుతూ హోమం చేస్తాయి. వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది. ఈ 96 జంటల్లో 1, 2 జంటల కోరికలు తీరుతాయి. 94 జంటల కోరికలు తీరకపోవచ్చు. ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి, వారి వారి యోగాన్ని బట్టి హోమం బాగా జరిగినా వారి కోరికలు తీరకపోవచ్చు. వెంటనే ఏమనిపిస్తుంది అంటే, కోరిక తీరకపోవటానికి నా కర్మ కారణం అన్న ఆలోచన ఈ వెధవకు రాదు. వీడికి ఏమొస్తుంది, నేను 10,000 5,000 కట్టి ఇది చేసేటది అయ్యగారులు బాగా చేయించలే, తర్వాత హోమం బాగా జరగలే, కాబట్టి పని కాలే, కాబట్టి రాజశ్యామల పవర్ లేదు. నెక్స్ట్ దేవత ఎవరున్నారు, రాజశ్యామల తర్వాత వారాహి ఉంది. ఇప్పుడు వారాహి చేద్దాం. ఈ దిక్కుమాలిన ఐడియాలజీ వచ్చిన తర్వాతనే పాడైపోయాయి పూజలు. రాజశ్యామల ఇవ్వలేనిది వారాహి ఇవ్వదా? వారాహి ఇవ్వలేనిది రాజశ్యామల ఇవ్వదా? అసలు దేవతల్లో ఈ హెచ్చు తగ్గులేంటి? దేవతల్లో ఈ తక్కువ ఎక్కువ ఏమిటి? హనుమంతుడు వెంకటేశ్వర స్వామి వేరువేరా? శివుడు అమ్మవారు వేరువేరా? కాబట్టి మనం ఎంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నాము అంటే అంత ఘోరమైన ఆలోచనలో పడిపోతున్నాం. ప్రతిదానికి ట్రెండింగ్. ఇప్పుడు ట్రెండింగ్ దేవత ఎవరు అనగానే వారాహి. దేవతల్లో కూడా ట్రెండింగ్ ఏంటి నీ బొద్ద? వారాహి ఏంటి, రాజశ్యామల ఏంటి? రాజశ్యామల కాబట్టి మా కోరిక తీరాలి. రాజశ్యామల దేవి ఇవాళ సాయంత్రం మీకు రాజశ్యామల గురించి చెప్తా. అసలు రాజశ్యామల దేవి ఎవరు? ఆవిడ ఎక్కడుంటుంది? ఆవిడ ఏమిస్తుంది? ఆవిడ యొక్క శక్తి ఏమిటి? అసలు లోకంలో జరుగుతున్నదేమిటి? లోకంలో
ఎంత వక్రీకరణ చేస్తున్నారు. ఇదా సంస్కృతిని మార్చేది? పురాణాలు సరిగ్గా చదివి, శాస్త్రము సరిగ్గా చదివి, ఆర్ష సంస్కృతిని సరిగ్గా అధ్యయనం చేసేవాడెప్పుడు కూడా తప్పు చెప్పడు. మిడిమిడి జ్ఞానంతో, స్వార్థంతో నేనే బాగా సంపాదించుకోవాలి అనుకునేటువంటి అజ్ఞాని మాత్రమే ఎక్కువగా దుష్ప్రచారం చేసి వీడి పొట్ట నింపుకుంటాడు. ఎందుకంటే బాగా యాడ్ ఇస్తున్నాడు అంటే అక్కడ మార్కెటింగ్ స్కిల్స్ వాడుతున్నాడు అని అర్థం. విపరీతంగా యాడ్స్ ఇస్తున్నాడు అంటే అక్కడ వస్తువులో డొల్లతనం ఉన్నది, క్వాలిటీ లేదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. క్వాలిటీ ఉన్నటువంటి దానికి యాడ్స్ ఇవ్వాల్సినటువంటి పని లేదు. మీరు వెతికి వెతికి కూడా కొనుక్కోగలుగుతారు. క్వాలిటీ లేనివన్నీ మతాలు కాబట్టే వీళ్ళు పుస్తకాలు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి మామతంకు రండి, మామతంకు రండి అంటారు. కానీ ప్రచారం అవసరం లేనటువంటి ధర్మం నా సనాతన ధర్మం కాబట్టి మనం ఎవ్వరింటికి వెళ్ళి పుస్తకాలు ఇవ్వం, ఎవరింటికి వెళ్ళి ప్రచారం చెయ్యం, మత మార్పిళ్ళు చెయ్యం. మత మార్పిడి చేసేటువంటి మూటాలన్నీ ఈ మార్కెటింగ్ టెక్నాలజీని నమ్ముకున్నటువంటివి. సో మార్కెటింగ్ మతం కాదు ఇది, ఇది నిలిచే ధర్మం. కాబట్టి మీరు ఆలోచన చెయ్యాలి. మీ ఇంటికి రోజుకో పేపర్ తీసుకొచ్చి ఇస్తూ ఇక్కడ అపార్ట్మెంట్ ప్లాట్ కొనుక్కోండి అంటే ఏం లేదు, ఎయిర్పోర్ట్ని చూపించి భూములు అమ్ముకున్నట్టు లెక్క. ఎయిర్పోర్ట్ బాగానే ఉన్నది కానీ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎవడెవడైతే కొన్నాడో ఇవాళకి డెవలప్ కాలే. మనకు అర్థం ఏంటంటే వెంటనే మనకు ఊహల్లో నిలిచిపోతాం. ఊహల్లో వెంటనే ఎక్కడో ఇమాజినేషన్ వరల్డ్లో ప్రతి వాడికి ఊహా ప్రపంచంలోనే కదా విహారం. కాబట్టి కళ్ళు తెరచి ఆలోచన చేయండి, జీవితాన్ని బాగుపరుచుకోండి. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే ఎవరో వచ్చి చెప్పాల్సిన పనిలే. మీరు అమ్మవారి ముందు కూర్చొని రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సమయం కేటాయించుకొని ఒక మంచి స్తోత్రాన్ని మీరు పట్టుకోండి. మీకు ఏ దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ దేవుడిది, విష్ణువా, శివుడా, గణపత, సుబ్రహ్మణ్యుడా, రాజశ్యామలన, వారాహియ, లలితా త్రిపుర సుందర, వెంకటేశ్వర స్వామ, కృష్ణుడా, దక్షిణామూర్తియా, హయగ్రీవుడా, ఎవరైనా సరే ఈ దేవతలంతా వైదిక దేవతలు, పురాణంలో చెప్పబడినటువంటి దేవతలు, తయారు చెయ్యబడ్డ దేవతలు కాదు. దేవతా రూపాన్ని ఇచ్చిన దేవత కాదు ఇక్కడ. సనాతనంగా మా తాత ముత్తాతలు ఏ దేవతలనైతే పూజించారో మా నాయనమ్మలు, అందుకే మన ఇండ్లకు కులదేవతలంటూ ఉండేవారు. ఇప్పుడు కులదేవతలు లేరు, గోత్రాలు తెలియదు. మొన్నెవరో అడిగితే ఒక ఆయన అడిగాడు, మీ గోత్రం ఏమిటి అంటే మా గోత్రం మాకు తెలియదు కాబట్టి మాకు కొత్త గోత్రం పెట్టారండి. ఏం గోత్రం? రామానుజ గోత్రం అన్నారు. ఇదెక్కడి గోత్రం? ఇదెక్కడి గోత్రం? రామానుజ గోత్రాలు, ఆదిశంకర గోత్రాలు ఉండవు. క్రియేషన్ ఇది. ఈ మధ్యకాలంలో ఇదొక ట్రెండింగ్. ఎందుకంటే మాది పెరగాలి, మా ధర్మం పెరగాలి. ఇటువంటి స్వార్థపరుల వల్ల నష్టపోయేది ధర్మం, నష్టపోయేది దేశం. స్వార్థం వద్దు. గోత్రం ఎప్పుడు కూడా శివగోత్రమో నాగేశ్వర గోత్రమో మన తాత ముత్తాతల గోత్రాలు ఉంటాయి. అందుకే తెలుసుకోండి. ఏది తెలియనప్పుడు గోత్రం ఏమిటో కూడా మీ తాత ముత్తాతలు చెబుతారు, మీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు చెబుతారు. ప్రయత్నం చెయ్యండి. అంటే ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీలో లాంటి మార్పులు ఏవైతే ఉన్నాయో హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది తయారైపోయి వీళ్ళు కూడా తయారైపోయి మీరు కృష్ణున్నే పూజించండి అని ఒక కల్ట్ వస్తోంది. మీరు ఈ నారాయణుని పూజించునే ఒక కల్ట్ వస్తోంది, ఇంకో కల్ట్. ఇది కాదు. ఇక్కడ చివరికి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ధర్మము. మీ వంశము ఏ ధర్మం ఆచరించింది, మీ తాతలు, మీ ముత్తాతలు, మీ నాయనమ్మలు, మీ అమ్మమ్మలు ఎవరెవరు ఎక్కడెక్కడ పూజించారో ఆ దైవాన్ని పట్టి ఆరాధన చెయ్యండి. ఒక మార్గం చూపించున్నారు.
తాత ముత్తాతల ఆస్తులన్నీ మంచిర్యాలలో రేట్లు పెరిగాయి, కానీ తాత ముత్తాతలు కొలిచిన దేవుళ్ళు మాత్రం పనికి రాకుండా అయిపోయారు. ఇక్కడే మనం లోపం. మా తాత చేసిన పూజ మేము చేస్తలేమండి, అందుకే ఇంట్లో పూజా గదిలో ఉన్న విగ్రహాలు అక్కడ గుళ్ళో పెట్టొచ్చాం చెప్తారు. ఇంట్లో చెయ్యాల్సిన పూజా విగ్రహాలను గుళ్ళో పెడితే భగవంతుడు కూడా ఏమనుకుంటాడంటే, సరేరా మంచిదిరా, నీ భూములు కూడా అలాగే గుళ్ళో పెట్టిరా. ఆస్తులు ఎవ్వడు ఇవ్వట్లే, విగ్రహాలు మాత్రం గుళ్ళో తీసుకొచ్చి పూజార్లకు అప్పచెబుతారు. మా సాలిగ్రామ పూజ మా ఇంట్లో అవుతలేదు. నీ ఎందుకు కాదు? శ్రద్ధ లేక, భక్తి లేక, సోమరితనం ఎక్కువైపోయి, జాఢ్యం ఎక్కువైపోయి, ఓపికలు తక్కువైపోయి, కారణం నీ భగవంతుని యొక్క పూజ 16 ఉపచారములతో చేసిన అదే పూజ నాకు 16 ఉపచారములు చేయాల్సిన సమయం లేదు అంటే చిన్న పూజ కూడా ఉంది. 5 ఉపచారాలు ఉన్నాయి. లం పృథివీ తత్వాత్మనే గంధం కల్పయామి, హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి, యం వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి, రం అగ్ని తత్వాత్మనే దీపం పరికల్పయామి అని ఈ 5 ఉపచారాలతో పూజ చేయి. ధూపం దీపం నైవేద్యం పెట్టేసేయి. కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి, ప్రేమను పెంచుకునే ప్రయత్నం చేయండి, ఆరాధన చెయ్యండి. ఇంట్లో దేవతా విగ్రహాలను చక్కగా అభిషేకాదులు చెయ్యండి. రోజు స్తోత్రం, విష్ణు సహస్రం, శివ సహస్రం, లలితా సహస్రం పారాయణం చెయ్యండి. ఆ పారాయణం చేసేటప్పుడు నామాలను చదవండి. ఆ నామాల్లో ఉన్న తాత్పర్యాన్ని గ్రహించండి. ఎన్ని విశేషాలు తెలుస్తాయి. ఇలా మీరు ఒక 2-3 ఏళ్ళు సాధనా మార్గంలో ఉంటే, ఇంకొక మాట కూడా చెబుతున్నా, అనవసరంగా మీ టైం అంతా, ఇప్పుడు మా బోటి వాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే, చాలామంది మా వెంట మీరు తిరగండి అని చెప్పే వాళ్ళు ఎక్కున్నారు. మా వెంట మీరెందుకు తిరగటం? గురువుల వెంట తిరిగితే శిష్యులు కాదు, గురువులు ఆదేశించిన మార్గంలో నడిస్తేనే శిష్యులు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏమిటి అంటే, మా ఆశ్రమం పెడుతున్నాం, ఆశ్రమంలోనే ఉండండి, మా వెంటనే రండి, మా దగ్గరనే తీర్థం తీసుకోండి, మేము ఇచ్చిన ప్రసాదమే తినండి అనేటువంటి ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా తయారైపోయారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. సన్యాసులకు సంసారులతో పనిలే, గుర్తుపెట్టుకోండి. ఏ సన్యాసి అయినా, ఏ బ్రహ్మచారి అయినా చుట్టూ ఒక 10 మందిని పెట్టుకొని మీరు నా దగ్గరికే రండి, నా దగ్గరికే రండి అని 10 మందిని చుట్టూ తిప్పుకుంటున్నాడో ఆయన నకిలీ గురువు అనేటువంటిది మీరు వెంటనే అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు కోరుకున్నా మీకు ధర్మం గురించి మీకు ఏ సందేహం ఉన్నా మీకు మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నిజమైనటువంటి గురువులుగా భావన చెయ్యండి. మీరు ఎప్పుడైనా సరే శృంగేరి వెళ్ళండి, మీకు స్వామివారు అలా లైన్లో నిలబడితే మీరు ఏం అడిగితే అది స్వామివారు చెబుతారు. మీరు వెళ్ళట్లే, చుట్టూ తిప్పుకొని ఇంకెందుకు మీ ఆస్తి ఆశ్రమానికి రాసిచ్చేయి, ఇంకెందుకు నీ జీతం మఠానికి ఇచ్చేయి అని తయారయ్యే గురువులు ఎవ్వరు కూడా గురువులు కాదు. ఎందుకంటే ఈ మధ్య ఇదొక్క ట్రెండ్ మొదలైపోయింది. సంపాదనకు అద్భుతమైనటువంటి మార్గమే ఆధ్యాత్మిక రంగం ఇవాళ. అలా మార్కెటింగ్ చేసే వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీ సాధన మిమ్మల్ని ఎవ్వరు ఉద్ధరించరు. మావా బోటి వాళ్ళందరూ కూడా మార్గం చూపే వరకు మాత్రమే, అంతే తప్ప మీకు మార్గంలో నిలిపి మిమ్మల్ని మోక్షానికి పరమపద సోపానపటంలో మీకు విమానంలో కూర్చుని డైరెక్ట్ వైకుంఠానికి తీసుకెళ్తా, మా గురువుగారి దగ్గరికి వస్తే వైకుంఠం చూపిస్తారు, వైకుంఠం చూపించడు, మీ ఇల్లు ఖాళీ చేసేసి మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలుపుతారు. అటువంటి బాబాలు, అటువంటి వాళ్ళు కూడా హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వండి, మీ పిల్లల్ని బాగుపరుచుకోండి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళండి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, ఇది భగవద్గీతలో చెప్పినటువంటి మాట. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి తప్ప మిమ్మల్ని వేరే ఎవడో వచ్చి ఉద్ధరించడు. ఇది సత్యం, ఇదే సత్యం. రోజు మీకు సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. ఎంతమంది దేవాలయానికి వెళ్తారు? జనవరి 1 దేవాలయంకి వెళ్తాం, మళ్ళీ 2వ తారీఖు వెళ్ళాం.
నిన్ననే ఎవరో అడిగారు, ఏమండి ముక్కోటి ఏకాదశి అంటే 10 రోజులు ఉంటుందా అని. నన్ను మా మంచి ఒక ప్రాచీనమైన దేవాలయం, ఏమండి గురువుగారు మీరు చెప్పండి, మా దగ్గర కూడా మేము ముక్కోటి ఏకాదశి ఒక 5 రోజులు పెడదాం అనుకుంటున్నాం, పెట్టండి. ఎందుకు? తిరుమలలో పెట్టారు 10 రోజులు. ముక్కోటి ఏకాదశి 10 రోజులు ఉంటుందా ఎక్కడైనా? ఆ? ఏకాదశి ఎన్ని రోజులు? ఒక్క రోజు ఒక పూట. ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి? అంతే. తిరుమలలో పెట్టారు కాబట్టి అది ప్రమాణమా? ఎలా ప్రమాణం అవుతుంది? తిరుమలలో పెట్టింది ఎందుకు అంటే రష్ పెరిగిపోయి, రద్దీ పెరిగిపోయి, సిఫారసు లెటర్లు ఎక్కువైపోయి, చివరికి గోల పడలేక మా పీవీఆర్కే ప్రసాద్ గారి కాలంలో ఏం చేద్దాం ఇదంతా తట్టుకోలేకుండా ఉన్నామంటే ఓ 4-5 రోజులు ఎక్స్టెన్షన్ చెయ్యండి అని ఏదో పెట్టి, అది చివరికి రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో చివరికి 10-12 రోజులకు ముక్కోటి ఏకాదశి మారిపోయింది. 365 రోజులు పెట్టండి. ఇదెక్కడి? మీ స్వార్థం కోసం ధర్మాన్ని ఎలా మారుస్తారు? మీ స్వార్థం కోసం ధర్మాన్ని ఎలా పక్కతో పట్టిస్తారు? కాబట్టి మా ధర్మపురిలో చెప్పా, ముక్కోటి ఏకాదశి ఒక పూట మాత్రమే ఉండాలి, 2 రోజులు పెట్టాల్సిన పనిలే. దేవాలయాలు ఆదాయం పెంచుకునే కంపెనీలుగా మారితే ఇక ధర్మం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ధర్మం ఎక్కడ ఉంటుంది? ధర్మం కదా. దేవాలయానికి ఎందుకు వెళ్తాం? ప్రశాంతత కోసం కదా. అందుకే నేను తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుంది తప్పని చెప్పట్లే, అక్కడ విధి లేని పరిస్థితి కాబట్టి పాపం అలా చేసుకున్నారు. నేనేమంటా, అక్కడ అక్కడ చేశారని అదే రూల్ అన్ని చోట్ల, ఎందుకంటే అన్ని చోట్ల అంత రష్ ఉండదు. అలా అని అది కరెక్టా? నిన్ననే నాకు ఒక ఆయన వచ్చి, నేను ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నా అన్నాడు. ఎప్పుడు చేసుకున్నావు? మొన్న పొద్దున అన్నాడు. మొన్న పొద్దున అదేమిట్రా, పుష్యమాసం వచ్చి ఇవాళ సప్తమి, నువ్వు పంచమి రోజు చేసుకుంటే ఏకాదశి? ఆహా, అక్కడ అలానే చేస్తారు. ఇదేమో అలా చేస్తారు అంటే చెప్పుకోవటం, నేను ఉత్తర ద్వార తిరుమలలో నేను ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నా. వీడు చెప్పుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కోసమే వీడికి పుణ్యం అక్కరలే. శ్రీరంగంకి వెళ్ళా. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ధర్మం నీకు నచ్చినట్టుగా ఎప్పుడు ఉండదు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆచరిస్తేనే అది ధర్మం అంటారు తప్ప, నచ్చింది ఆచరిస్తే అది అధర్మం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ మధ్యకాలంలో చాలా మార్పులు కలుగుతున్నాయి. కాబట్టి కొన్ని చోట్ల ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. తిరుమల లాంటి చోట్ల ఎవరు ఏం చేయలేరు, అక్కడ వ్యవస్థ కూడా ఎవరు ఏం చేయలేరు. కాబట్టి తిరుమల క్షేత్రానికి పర్వాలేదు, 10 రోజుల నుంచి గుడికి వెళ్తున్నారు, వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నారు. అది తప్ప అంటే తప్పు కాదు, అది ముక్కోటి దర్శనం కాదు, ముక్కోటి తర్వాత చేస్తున్న దర్శనం అని అనుకొని వెళ్ళండి. ఎప్పుడు చూసినా వెంకటేశ్వర స్వామిని చూడటం కంటే అదృష్టం ఇంకొకటి లేదు లేదు లేదు. కాబట్టి యోగం శ్రీవాణి ట్రస్టులో 10,116 పెట్టినా ఆ టికెట్లు దొరకట్లే. అందుకే నెక్స్ట్ ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి 10,000 పెట్టినా ఇంత రష్ వస్తున్నది కాబట్టి నెక్స్ట్ శ్రీవాణి ప్లస్ ట్రస్ట్ అని పెట్టి ₹1,00,000 చేస్తారు. అయినా తగ్గరెవ్వరు. ఎందుకంటే జనం దగ్గర డబ్బు లేక కాదు, డబ్బులు తివ్వట్లే, కుప్పలు కుప్పలు ఇంట్లో పెట్టుకో అని. అటువంటప్పుడు వెంకటాచలపతే చూస్తాడు, చూసి ఒరే వీరి దగ్గర నుంచి తీపిద్దామురా అనుకున్నప్పుడల్లా ఒక మనిషికి ఒక ఐడియా ఇప్పించి స్వామివారే లాగేస్తూ ఉంటారు. కాబట్టి నేను అనుకుంటా ఏమిటి అంటే, కనీసం తిరుమలకైనా 10,000 రూపాయల చొప్పున వీడు ఇవ్వగలుగుతున్నాడు. బయట ఎవ్వడికి రూపాయి ఇవ్వడు, కానీ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే ఇస్తున్నాడు. స్వామి ఈ విధంగానైనా లోకానికి మంచి చేయుగాక, మా వెంకటాచలపతే కరెక్టు. అందుకే మొన్న మహాభారతం చదువుతున్నప్పుడు ఒక చోట ఒక శ్లోకం కనిపించింది. ఏమిటి అంటే, కృష్ణుడే చెప్తాడు, విష్ణువు చెప్తాడు, ఎవడినైనా నేను అనుగ్రహించాలి అంటే ముందు వాడి దగ్గర ఉన్న డబ్బును లాగేస్తా అన్నాడు. చాలా మంచి మాట, చాలా మంచి మాట. కాబట్టి సమర్పణం చేస్తే చెయ్యండి స్వామివారికి, కానీ లోక వ్యవహారం కోసం కాదు, మిమ్మల్ని మీరు ఉద్ధరించటం కోసం చేయండి. సాధన మిమ్మల్ని మీరు తెలుసుకోవడం చేయాలి తప్ప ఇతరులకు తెలియబడేట్లుగా కాదు. ఇతరులకు తెలియబట్టం అనేటువంటిది ఒక పద్ధతి, నీకు నువ్వు తెలియటం అనేటువంటిది ఒక పద్ధతి. నీకు నువ్వు తెలిసేట్టుగా
నీ సాధన మారిన రోజున అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం పరిపూర్ణంగా అప్పుడు ఏమనిపిస్తుంది? ఓం నమో భగవతే తస్మై ఏతద్ చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ విధీమహి. అప్పుడు ఈ జన్మలో నీ సాధన ఎంతవరకు వస్తుంది అంటే, నీవు చనిపోయేటువంటి సమయానికి నీకు మనస్సు ప్రశాంతత కలిగి, అప్పుడు ఒక స్థిమితంగా నీ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో నీ మనస్సు అనేటువంటిది భగవంతుడి మీద కనుక ఉండటం కనుక జరిగితే, అప్పుడు నీకు ఇంకా ఉత్తమమైన జన్మ నెక్స్ట్ వస్తుంది. ఆ జన్మ ఈ పోయిన జన్మలో చెప్పబడిన సాధన ఇదంతా నీకు ప్లస్గా, నీ ఆస్తి రాదు, కుటుంబం పేరు రాదు, ఏవీ రావు. కానీ నీవు చేసిన పుణ్యం మాత్రం నీ కిందటి జన్మలోది ఈ జన్మలో వస్తుంది. అందుకే మేము జాతకం చూడగానే, ముందు లగ్నకుండలు చూడగానే పంచమ స్థానం చూస్తాం. పంచమ స్థానంలో కూడా తెలియకపోతే కుటుంబ స్థానం అని నవాంశ చూస్తాం. నవాంశ అక్కడి నుంచి 16 కుండలీలు ఉంటాయి. మొత్తం 16 కుండలీల్లో వీడి జీవితాన్ని మొత్తం కూడా లాగేయచ్చు. కానీ లాగి ఏం చేస్తావు? ఏం తెలుసుకొని ఏం చేస్తావు? తెలుసుకోవాల్సిన పనిలే. ఎక్కువ జాతకాల తెలుసుకొని ఏం చెయ్యకండి. దానికంటే ఈ జన్మ బాగుపరుచుకోవటానికి ఈ సమయం చాలా మంచిది. కాబట్టి ఈ సమయాన్ని నేను వ్యర్థం చేసుకోకుండా భగవంతుని యొక్క సన్నిధిలో నేను గడుపుతా అన్నటువంటి భావన మీకు కలిగిన రోజున మీ ఆధ్యాత్మిక సాధన మీకు పరిపూర్ణమైనట్టే లెక్క. కాబట్టి అది కలగటం కోసమే ఈ యాగాలు, అవి కలగటం కోసమే ఈ కార్యక్రమాలు, మీలో మార్పును తీసుకురావటం కోసమే, మీలో ఆలోచన దృక్పథాన్ని మార్చటం కోసమే మా ప్రవచనాలు. అంతే తప్ప ఇక్కడ గుర్తుంచుకోండి, ఏ స్వామివారైనా ఏ గురువైనా ఎవ్వరైనా మిమ్మల్ని ఉద్ధరించడు. మరల మీరు ఉద్ధరించబడాలి అంటే మీకు మీ వల్లనే సాధ్యమవుతుంది, ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు. ఈ ఒక్కటి అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మీకు ఉపయోగపడే మాటలే తప్ప నేను మిమ్మల్ని వైకుంఠానికి తీసుకుపోలేను. వైకుంఠంకు వెళ్ళే మార్గం జీపీఎస్ అడ్రస్ ఇస్తున్నా అంతే. ఆ అడ్రస్ను పట్టుకొని మీరు వెళ్ళండి తప్ప మిమ్మల్ని తీసుకెళ్తున్నా అని చెప్పట్లే. ఎవరైనా ఈ మధ్య కొత్తగా తయారైంది, నేను నిన్ననే అశ్వత్థామతో మాట్లాడాను ఒక ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన నేను హనుమంతుని చూశాను, ఒక ఆయన. భగవంతుణ్ణి చూసిన వాడెవ్వడు ఇంకా మళ్ళా మాట్లాడే అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుణ్ణి చూసినటువంటి వాడికి చివరికి ఏమవుతుంది అంటే మౌనమే మిగులుతుంది. భగవద్ దర్శనం కలిగింది అంటే వాడికి బాహ్య ప్రపంచంతో సంబంధం పోతుంది. అంటే వీడు మార్కెటింగ్ బాగా టెక్నాలజీ వాడుతున్నాడని అర్థం. అటువంటి వాడు ఎవడైనా చెప్పుకున్నట్టయితే వెంటనే దండం పెట్టి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోండి వాడి దగ్గర నుంచి. ఎందుకంటే చూచిన వాడెవ్వడు కూడా ప్రదర్శించడు, గుర్తుపెట్టుకోండి. శంకర భగవత్పాదులు ఎప్పుడు ఇలా చెప్పలే, శంకర సంప్రదాయంలో ఉన్న ఏ గురువులు చెప్పలే. ఎందుకు మరి చెబుతున్నారు అంటే ఆలోచన చెయ్యండి. ఏది ధర్మమో అది మాత్రమే తెలుసుకోండి. అందుకే రామాయణం చదవండి, అందుకే భారతం చదవండి, అందుకే భాగవతం చదవండి. ఒకసారి భారతం చదవండి. అందుకే మంచిర్యాల్లో తప్పకుండా కొంతమంది అడుగుతున్నారు, వచ్చే సంవత్సరం అయినా సరే మీ అందరూ మహాభారత ప్రవచనం వినాలి. ఎందుకంటే భాగవతం చాలాసార్లు విన్నారు, రామాయణం చాలామందికి తెలుసు. కానీ ఇవాళ సమాజానికి మాత్రం కావలసింది మాత్రం నాకు అర్థమైపోయింది ఏమిటంటే మహాభారతం కావాలి. ఎందుకంటే ప్రతి కొంపలో ఈ మహాభారత కథ ఉంది, ప్రతి ఇంట్లో మహాభారతం ఉంది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య వైరుధ్యం, ఆశలు, పోట్లాటలు, ప్రతి కొంపలో కుంపటి వేరు. ఈ కొంపలో కుంపట్లు మారాలి అంటే భారత కథ ఖచ్చితంగా వినాలి. ఎవడు శకుని, ఎవడు ధర్మరాజు, ఎవడు అర్జునుడు, ఎవడు కర్ణుడు, అసలు కర్ణుడి క్యారెక్టర్ ఏంటి, కర్ణుడి పాత్ర ఇవాళ తీసుకెళ్లి సోషల్ మీడియాలో కర్ణుడిని టాప్ లెవెల్లో పెట్టేశారు. ఎంత నీచుడు తెలుసా కర్ణుడు. కర్ణుడు చాలా నీచుడు.
నీచుడి యొక్క క్యారెక్టర్ని అలా లేపేస్తున్నారంటే ఇది హిందూ ధర్మం మీద దాడి. రావణాసురుడి బొమ్మను తగలబెట్టడం హిందూ సంస్కృతి, రాముడి బొమ్మను తగలబెట్టడం పాశ్చాత్య సంస్కృతి. అంటే గుర్తుపెట్టుకోండి, మన ధర్మంలోకి కొంతమంది వచ్చి వేర్పాటువాదాన్ని సృష్టించి డివైడ్ రూల్ పాలసీస్ చేసేసి మనలో మనకే చిచ్చులు పెట్టి దేవతల మధ్య ధర్మం పట్ల ఇలా చాలా సంప్రదాయాల పట్ల తేడాలు పెట్టి చీల్చే ప్రయత్నం జరుగుతోంది. అలా జరగకుండా కాపాడుకోవలసిన బాధ్యత ఇవాళ హిందూ సమాజం మీద ఉంది. కాబట్టి హిందువులు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి కొద్దిగా మీ పిల్లలకు టైం ఇవ్వండి, మీ పిల్లలతో మాట్లాడండి, పరిగెత్తనివ్వకండి, మీరు పరిగెత్తడం ఆపండి. ఇంకా కూడా 70 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా ఉద్యోగం చేస్తా, పార్ట్ టైం జాబ్ చేస్తా, మాకు టైం పాస్ కావట్లేదు, ఇప్పుడు ఉన్న ఆయన ఒక ఆయన వచ్చి నాకు టైం పాస్ కావట్లేదండి. టైం పాస్ కాకపోతే ఒక జపమాల కట్టుకొని గుళ్ళో కూర్చొని రోజు 10,000 జపం చెయ్యి.